నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ అంగరంగ వైభవంగా అయోధ్య శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమాలు శ్రీరామనామ స్మరణతో మారుమోగుతున్న ప్రధాన వీధులు నేత్రపర్వంగా సాగిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు పత్తి కొనుగోళ్లలో రైతులకు కొత్త కష్టాలు బ్యాంకు ఖాతాల నగదు పరిమితితో ఇబ్బంది తప్పడం లేదంటున్న అన్నదాతలు భారీగా తరలివచ్చిన పత్తి వాహనాలతో కిక్కిరిసిన మార్కెట్ యార్డు పరిసరాలు అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. పట్టణంతో పాటు పల్లెల్లో వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రధాన వీధులు రామనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. అయోధ్యలోని భవ్య శ్రీరామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో అయోధ్య రాములోరి అక్షింతల వితరణ కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణంతో పాటు పల్లెల్లో వేడుకలను అట్టహాసంగా జరుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో శనివారం ఉదయం నుండే అక్షింతల వితరణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను అందజేశారు. భక్తి గీతాలను ఆలపిస్తూ శోభాయాత్రగా బయలుదేరిన భక్తులు కలశాన్ని తలపై పెట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ అక్షింతలను అందజేశారు. శ్రీరామ నామస్మరణతో కాలనీలోని ప్రధాన వీధులు మారుమోగాయి. అదేవిధంగా స్థానిక ద్వారకానగర్లోని ఐశ్వర్య సిద్ధి హనుమాన్ ఆలయం నుండి అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కాలనీ మహిళలు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజన గీతాలను ఆలపిస్తూ ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. కాలనీలోని ప్రధాన వీధుల గుండా భక్తి గీతాలను ఆలపించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర అక్షింతల వితరణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి అక్షింతలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, వీడీసీ అధ్యక్షులు రవి, నరేందర్ రెడ్డి, శివన్న, వివేక్, కృష్ణయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన అయోధ్య శ్రీరామ మందిరం కళ సాకారం అవుతోందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటింటికి అక్షింతలు అందజేశామని ఈ నెల 22న ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించి వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంకు మేము మండలం నుంచి పంపించడం జరిగినది. ఈ అక్షింతలను ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ తలమడుగు ఆలయ కమిటీ నుంచి మేము పంపడం జరుగుతున్నది. శ్రీరాముని 22వ తారీఖు నాడు ఇదే విధంగా అందరూ ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. దళిత యువకుడిపై హత్యాయత్నం చేయించిన కేసులో ప్రధాన నిందితుడైన కౌన్సిలర్ ఉష్కము రఘుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు.
కూతురు ప్రేమ వ్యవహారంలో కిరాయి హంతకులతో హత్యాయత్నం చేయించిన కేసులో ప్రధాన నిందితుడైన కౌన్సిలర్ ఉష్కం రఘుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. తన కూతుర్ను ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఉష్కం రఘుపతి కిరాయి హంతకులతో వంశీని జీపుతో గుద్దించి హత్యాయత్నం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులైన చౌహాన్, రవి, అశోక్, దిల్షాన్ రాజులతో పాటు వారికి సహకరించిన గంగన్నను ఇదివరకే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన ఉష్కం రఘుపతి పరారీలో ఉండగా శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆయన నుండి ఓ క్రేటా కారుతో పాటు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన రవి అనేది అతని ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. మరి ఎక్కడి నుంచి పోయించినావు అంటే ఇప్పుడే జైలుకి పోయించినాను, ఒక 5-6 కేసులు అన్న తర్వాత మరి ఒక మనిషిని చంపేది ఉంది, మాకు బాగా సమస్య ఉంది, అతను కనుక చంపితే మీకు 15 లక్షల రూపాయలు కూడా ఇస్తా అన్నాడు. దానికి అశోక్, రవి కూడా వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు 25 తారీఖు నాడు అశోక్, రవి రఘుపతి వాళ్ళ ఆఫీస్కి పోతే రఘుపతి వాళ్ళ డ్రైవర్ గంగన్న కలిసి వాళ్ళ ఆఫీస్ ముందు నిలబడ్డప్పుడు వంశీ అతను స్కూటీ మీద వెళ్తున్నప్పుడు ఇతనే వ్యక్తి, ఇతన్ని మీరు చంపాలని చెప్పేసి చూపించింది. ఆ తర్వాత మళ్ళీ 28 నాడు ఆఫీస్కి వెళ్ళినాడు. తర్వాత 29 తారీఖు నాడు మాత్రం వాళ్ళ ఇంటికి వెళితే రఘుపతి తన యొక్క క్రెటా కార్లో అశోక్, రవిలను ఇద్దరు కూర్చోబెట్టుకొని గంగన్న డ్రైవింగ్ చేస్తూ వంశీ వాళ్ళ ఇంటికి రెక్కి చేసి వాళ్ళ ఇల్లు చూపించినాడు. ఈ ఇంట్లోకి వెళ్ళే బయటికి వెళ్తాడు అని చెప్పి చూపించింది. ఆ చూపించిన తర్వాత అసలు వాళ్ళకి 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత రఘుపతి భార్య కూడా మా పరువును కాపాడండి, అతను చంపితేనే మేము బతికి బయటపడతాము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇదంతా అయిన తర్వాత వీళ్ళను మరి వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అశోక్, రవిలు ఒక కమాండర్ జీపును మాట్లాడుకోమని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దిల్షద్ ద్వారా ఒక రాజు అంటే కలిస్తే వాళ్ళతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 17వ తారీఖు నాడు ఈ రవి అశోక్ అంటైనా కమాండర్ జీపు తీసుకొచ్చేసి రవి ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు కలిసిపోయి మళ్ళీ వంశీ వాళ్ళ ఇంటికి పోయి చూసుకొని రెక్కి చేసినారు. ఆ విషయం రఘుపతికి తెలిపినారు. 18వ తారీఖు నాడు ఉదయం ఈ అశోక్, రవి ఇద్దరు కలిసి ఆ వంశీ అనే కుర్రోడు స్కూటీపై వస్తున్నప్పుడు వెనక నుంచి గుద్ది అతనికి హత్యాయత్నం చేసినారు. కానీ ఆ అదృష్టవశాత్తు ఆ వంశీకి కొంచెం గాయాలై అతను బతికి బయటపడ్డాడు. వీళ్ళ జీపు కూడా పోయి ఆ ఎలక్ట్రిక్ పోల్ తగలడం వల్ల ఆ జీప్ ఆగిపోయింది. వాళ్ళు కూడా గాయాలైతే వాళ్ళు వారిపోయినారు. ఈ విషయం తెలుసుకున్న రఘుపతి అయితే అతను వంశీ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు కాబట్టి మళ్ళీ అనుమానం తనపైన వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా ఇంటి నుంచి అతని కారులో పారిపోయినాడు. గత 15 రోజుల నుంచి అక్కడెక్కడ తిరిగినాడు. తర్వాత వాళ్ళ వంశీ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఇందులో మొదటగా డిసెంబర్ 23 తారీఖు నాడు రవి, అశోక్, దిల్షాద్, రాజును అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ కన్ఫెషన్ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత గంగన్నను కూడా అతన్ని సహకరించిన గంగను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మావల బైపాస్లో రఘుపతి వస్తున్నాడని చెప్పి సమాచారం మేరకు ఎస్ఐ మావలపై అతన్ని పట్టుకుని రావడం జరిగింది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతని యొక్క కారును, క్రెటా కారు, తర్వాత ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నాము. ఇప్పుడు రిమాండ్కు తరలిస్తాం. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెలసిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. శనివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ నిర్వహించారు. అనంతరం భక్తులకు మహాన్నదానాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెలిసిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ చేపడుతున్నారు. చివరి రోజైన శనివారం వేకువజాము నుండి ప్రత్యేక పూజలు జరిపి గణనాథుడిని ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ నిర్వహించారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నారు. అనంతరం మహాన్నదానం ఏర్పాటు చేశారు. ఓం
జైనత్ మండలంలోని కాపురి బాలాపూర్ గ్రామాలకు చెందిన తిప్పారెడ్డి సుభాష్లు ఇటీవల అనారోగ్యంతో తనువు చాలించగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. సుభాష్ కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. స్థానిక నలంద కళాశాలలో జరుగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసిన నేపథ్యంలో అధికారులు డేటా ఎంట్రీపై దృష్టి సారించారు. దరఖాస్తు ఫారాల్లోని వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం నుండి ఈ నెల 17వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక నలంద కాలేజ్లో జరుగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఫారాల్లో ఉన్న విధంగా ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయాలని, ఎటువంటి తప్పులకు తావివ్వొద్దని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, సెల్ నంబర్లను సరిచేసుకొని నమోదు చేయాలని అన్నారు. నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాదవ్ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లలో నిబంధనలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేస్తుండటంతో రైతులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ధర పెరుగుతుందన్న ఆశతో ఇన్ని రోజులు ఎదురుచూసిన రైతులు తాజాగా మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున పంట తీసుకువస్తుండటంతో పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లాలో పత్తి రైతులను కష్టాలు వీడడం లేదు. ఆపసోపాలు పడి పెట్టుబడి ఖర్చు పెరిగినా తట్టుకొని పంట సాగు చేసుకున్న రైతులకు కొనుగోళ్ల విషయంలో ఆది నుండి అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి రోజుల్లో తుఫాను ప్రభావంతో పొగమంచు కురవడం, తేమ శాతం పెరగడంతో సంపూర్ణ మద్దతు ధర లభించకపోవడం రైతుల పాలిట శాపంలా మారింది. పట్టా పాస్ పుస్తకం ఉంటేనే సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరపడం, ఆధార్ కార్డు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కావడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పత్తిని విక్రయించే రైతులు అదే ఖాతాలో సీసీఐ నేరుగా డబ్బులు జమ చేస్తోంది. జీరో ఖాతా నుంచి గతంలో అనేక మంది రైతులు పోస్టల్ కార్యాలయాలు, గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వాటి పరిమితి 2 లక్షల వరకే ఉంచడంతో అంతకంటే ఎక్కువ డబ్బులు ఖాతాకు వస్తే జమ కాకుండా వెనక్కి వెళుతున్నాయి. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఖాతాలోకి వస్తే వాటి పరిమితిని పెంచడం లేదా వేరే బ్యాంకు ఖాతా తెరిచి నంబర్ను అధికారులకు ఇస్తే తిరిగి డబ్బులు జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు నెలకు పైగా సమయం పడుతుండడంతో సమయానికి డబ్బులు చేతికి అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి నగదు తిరిగి వెనక్కి వెళ్ళిన తర్వాత తిరిగి వాటిని పొందేందుకు రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. మార్కెట్ యార్డ్లోని కార్యాలయాల వద్ద క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్న రైతులు సమయమంతా ఇందుకే సరిపోవడంతో యాసంగి సీజన్లో వేసిన పంట సాగుకు, ఇంట్లోని పనులకు కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోళ్లు జరుపుతున్నామని ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఆధార్ కార్డ్ అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నామని వివరించారు. మార్కెట్ యార్డ్లో ఒకేసారి కాకుండా విడతల వారిగా వచ్చినట్టయితే అందరు రైతులు సవ్యంగా అమ్ముకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి విషయాన్ని రైతు సోదరులందరూ గమనించగలరు. క్రౌడ్ పెరిగినట్టయితే సమయం కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మరియు రైతులందరూ విడతల వారికి, ఎందుకంటే సీసీఐ అనేది లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి రైతులందరూ ఇట్టి విషయాన్ని గమనించి విడతల వారిగా రావాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా కొంతమంది తమ యొక్క అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని మా దృష్టికి తేవడం జరిగింది. సో ఆధార్కు ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది. ఇటు విషయాన్ని రైతులు గమనించగలరు. మరియు తమకు ఒకవేళ ఆధార్ లింకు లేకపోతే సంబంధిత బ్యాంకు వెళ్ళి ఆధార్ లింకు చేయించుకోగలరు. మరియు కొంతమంది స్త్రీలు కూడా మా దగ్గర రావడం జరుగుతుంది.
మాకు మార్కెట్ యార్డ్లో టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుందని. సో ఇందులో మేము ఆధార్లో ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోన్ పనిచేయకపోతే ఓటీపీ రాదు. ఇటు విషయాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించి తమ యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోగలరని కోరుతున్నాము. సో మరి ఇక్కడ మేము ఐరిస్ ద్వారా తర్వాత ఓటీపీ ద్వారా తమ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. సో వీటి విషయంలో ఎవరు కూడా అపోహ పడవద్దు. సో అందరూ వచ్చి తమ యొక్క ఆధార్ అథెంటికేషన్ ముందుగా ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వేకువజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహావిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వేకువజాము నుండే ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం హోమాది క్రతువులను జరిపి ఆంజనేయ స్వామిని కొలిచారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీరామ్, కిరణ్, వెంకన్న యాదవ్, శ్రీనివాస్, నాని తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొనడం పట్ల సుహాసిని సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవం సైతం ఘనంగా జరగనుందని పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రామ జన్మభూమి నిర్మాణము, రామమందిర నిర్మాణము అనేక వేల సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత రామమందిర నిర్మాణం మనం చేసుకున్నాం. రాముడు పుట్టిన జన్మస్థానమైన అయోధ్యలో ఒక దుష్టుడు, బాబర్ యొక్క అనుచరుడు రామమందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించిన తర్వాత దాని మీద అనేక పోరాటాలు చేసిన తర్వాత అంతిమంగా ధర్మానికే విజయం దక్కింది. రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలన్న నిబంధనతో కార్డుదారులంతా ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతుండడంతో నిర్వాహకులు టోకెన్లను కేటాయిస్తున్నారు. రేషన్ కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేయించుకోవాలన్న ప్రభుత్వ సూచనలతో కార్డుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం నుండే సీసీఎస్, బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ సభ్యులంతా కేంద్రాలకు రావడంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ రాదని ప్రచారం జరుగుతుండడంతో ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రోజుకు 50 మందికే టోకన్లను అందిస్తున్నారు. టోకెన్ కోసమే రోజంతా నిలబడాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బీఎస్ఎన్ఎల్తో పాటు మరో 11 సీసీఎస్ కేంద్రాలలో ఈకేవైసీ చేయించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నెల రోజులకు సరిపడా టోకెన్లను అందజేశామని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన మైనారిటీ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మైనారిటీ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇక్బాల్ ఖాన్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మైనారిటీ విద్యా సంస్థల బాధ్యులను ఒకే వేదికపై తీసుకురావాలని జిల్లా స్థాయిలో యూనియన్ శాఖలను ఏర్పాటు చేస్తున్నామని ఇక్బాల్ ఖాన్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అమీరాలాదీన్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ముజాయిద్, ఫైసల్ బిన్ హాబ్లతో పాటు పలువురు సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం పాఠశాలల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. बनेगी पूरी तरीके से निभाने की कोशिश करूंगा और हमारे जो सीनियर करस्पॉन्डेंट्स हैं उनसे मशवरे करते हुए और उनकी मदद लेते हुए इंशाल्लाह उनका हमेशा इस्तेमाल करते हुए और तेलंगाना माइनॉरिटी एसोसिएशन आदिलाबाद आज फॉर्म हुआ है यहाँ पर हमारी माइनॉरिटी यूनियन के स्टेट के लीडर्स और आदिलाबाद डिस्ट्रिक्ट के करस्पॉन्डेंट्स వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా అయోధ్య శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమాలు. శ్రీరామనామ స్మరణతో మారుమోగుతున్న ప్రధాన వీధులు.
నేత్రపర్వంగా సాగిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పత్తి కొనుగోళ్లలో రైతులకు కొత్త కష్టాలు. బ్యాంకు ఖాతాల నగదు పరిమితితో ఇబ్బంది తప్పడం లేదంటున్న అన్నదాతలు. భారీగా తరలివచ్చిన పత్తి వాహనాలతో కిక్కిరిసిన మార్కెట్ యార్డు పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.